హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. ఈరోజు ఎంతో టేస్ట్ అయిన శరీరానికి బలాన్ని శక్తినిచ్చే సున్నుండలు ఎలా చేయాలో చూపిస్తుండండి. చాలా ఈజీగా ఫాస్ట్గా ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దామండి. ఒక ఇనప కడాయి తీసుకోండి. దీనికైతే ఇనుప కడాయి అయితే బాగుంటుందండి. కడాయి బాగా హీట్ ఎక్కినాక అందులో 3 కప్పులు మినపగుళ్ళు వేసుకుంటున్నాండి. మీరు పొట్టు మినపప్పుతోటైనా చేసుకోవచ్చు, ఇంకా అది చాలా హెల్దీగా కూడా ఉంటుందండి. నేనైతే ఇలా నార్మల్ మినపగుళ్ళు తీసుకున్నాండి. ఈ కొంచెం వేడెక్కినాక ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాండి. నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగా ఫ్రై అవుతుంది. ఫ్రై చేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే లోపల నుండి బాగా ఫ్రై మినపగుళ్ళు బాగా ఫ్రై కావటానికి కూడా 15 నిమిషాల దాకా టైం పట్టుద్దండి. మెల్లగా లో ఫ్లేమ్ లోనే బాగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడే బాగా ఉంటాయండి. ఇలా బాగా ఎర్రగా ఫ్రై అయినాక అందులో 3 స్పూన్స్ బియ్యం వేసుకుంటుండండి. నేను 3 కప్స్ మినపగుళ్ళు తీసుకున్నా కాబట్టి 3 స్పూన్స్ బియ్యం తీసుకుంటున్నా. ఈ బియ్యం వేయటం వల్ల సున్నుండ నోటికి చుట్టుకోకుండా బాగుంటుందండి తినేటప్పుడు. పప్పు బాగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇంకొక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇవి చల్లారి పెట్టుకోవాలి. ఇవి చల్లారినాక మిక్సీ పట్టుకోవాలండి. ఫ్రై చేసేటప్పుడు కూడా మంచి సువాసన వస్తుంటుందండి. మీకు అప్పుడే అర్థమైపోతుంది బాగా ఫ్రై అయినాయని. అలాగే మంచి రంగు కూడా వస్తుంది పప్పు. ఇవి చల్లారినాక ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ కూడా చిన్న మిక్సీ జార్లో వేసి పట్టుకుంటే బాగా పప్పు బాగా మెత్తగా పౌడర్ లాగా. మిక్సీ పట్టేటప్పుడు కూడా పిండి కాస్త హీట్ ఎక్కువ అవుతుందండి. అందుకని కొంచెంగా ఒకసారి పట్టుకున్నది ప్లేట్లో బరకగా ఉన్నప్పుడే చల్లారి పెట్టుకోండి. తర్వాత మినపగుళ్ళు వేసి పట్టుకోండి. ఆలోగా ఈ పిండి చల్లారుద్దండి. తర్వాత ఇది మిక్సీ వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటే బాగా మెత్తగా వస్తుందండి. ఈ విధంగా పట్టుకోండి. పిండి బాగా తొందరగా మెత్తగా పౌడర్గా వస్తుందండి. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే గిర్నీకి పట్టించుకోవచ్చండి. నేను 3 కప్పుల మినపగుళ్ళకి 3 కప్పుల బెల్లం తురుము తీసుకుంటున్నాను. ఇది కరెక్ట్ స్వీట్ బాగా సరిపోతుందండి. మీరు ఇంకాస్త ఎక్కువ స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి. ఇలా పిండిలో అంతటిని బెల్లం తురుము మిక్సీ పట్టుకోవాలండి. ఇలా బెల్లము పిండిలో వేసి కలుపుకోవటం వల్ల మిక్సీ పట్టేటప్పుడు ఈజీగా ఉంటుందండి. మీరు డైరెక్ట్ బెల్లం పొడిని మిక్సీ జార్లో వేసుకొని కానీ పట్టుకున్నారనుకో మిక్సీ గిన్నె పాడైపోయే అవకాశం ఉంటుందండి. అలా కాకుండా ఇలా పిండిలో వేసి పెడితే బెల్లం బాగా పొడయి బాగా పడుతుందండి. ఇందులో ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ ఎలాచి పౌడర్ వేస్తున్నా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చండి. ఇలా కలిపేసుకున్నాక వీలైనంత మెత్తని పౌడర్ లాగా పట్టుకోండి. లేదు మీకు నోటికి కొంచెము పంటికి తగులుతూ ఉండాలంటే కాస్త బరకగా అయినా పట్టుకోవచ్చండి. అది పట్టుకున్న పిండిని ఒక గిన్నెలో వేసుకొని ఇప్పుడు సున్నుండలాగే చుట్టుకోవడమేనండి. కాస్త నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉండలాగా చుట్టుకోవాలి. మీరు అన్నీ ఒకేసారి అయినా కలుపుకొని సున్నుండలు చేసుకోవచ్చు. లేదంటే మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొంచెంగా నెయ్యి వేసుకొని ఉండలు చుట్టుకొని తినొచ్చండి. ఎలా ఉన్నా ఇదైతే పాడైపోదు, చాలా రోజులే నిల్వ ఉంటుందండి. ఇప్పుడు నేను సున్నుండలు చుట్టుకుంటున్నా నెయ్యి వేసుకొని. కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటుంటే బాగుంటుందండి. చూడండి కొద్దిగా నెయ్యి పడుతుంది. ఇలా చేత్తోటి కాస్త గట్టిగా నొక్కితే బాగా ఉండలాగా వస్తుందండి. మీరు ఎక్కువ నెయ్యి వేసుకున్నారనుకో ఎక్కువ బాగా మృదువుగా వస్తుంది. కొంచెం లైట్గా కానీ నెయ్యి వేసుకుంటే కాస్త ఈ విధంగా వస్తుందండి. నాకు ఈ 3 కప్పుల మినపిండికి నాకు సుమారుగా 1/2 కిలో పైన నెయ్యి పట్టిందండి. ఒక 100 దాకా కూడా సున్నుండలైనయి. ఈ విధంగా అన్ని చుట్టుకున్నామండి. ఇది పిల్లలకి ఇస్తే శారీరకంగా బలంగా దృఢంగా ఉంటారండి. ఇవి పిల్లలకి రోజు ఒకటి ఇస్తే చాలా మంచిదండి. ఎదుగుదల కూడా బాగుంటది. బయట తినే స్వీట్స్ కంటే కూడా ఇలా ఇవి చేసి పెడితే చాలా మంచిదండి. ఆడవాళ్ళు కూడా ఇది రోజు ఒకటి తీసుకోవటం వల్ల వాళ్ళల్లో ఉండే అలసట బలహీనత అన్ని దూరం అవుతాయండి. మగవాళ్ళకు కూడా శారీర దృఢత్వానికి ఇది చాలా బాగా పనిచేస్తుందండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. నేను ఈ విధంగా అన్ని చుట్టుకున్నానండి. చాలా బాగా వచ్చినాయండి. తింటుంటే కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. పండగలప్పుడైనా ఎప్పుడైనా తినాలన్నప్పుడు ఈ స్వీట్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్ పెట్టండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.